ఆర్థికంగా ఎదగటం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉండటం అంతకంటే ఎక్కువ ముఖ్యం. దానికంటే 2 సార్లు ముఖ్యం. ఆరోగ్యం ఉంటేనే దేశ ప్రగతి. అవును. అందులోన ముఖ్యంగా మనం చెబుతున్నటువంటి ఏదైతే ఏ దేశానికన్నా కానీ ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు ఏదైతే ఉందో యువత, వాళ్ళలో ఈ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద డిపెండెన్స్, వాళ్ళ భార్య, పిల్లలు, ఫ్యూచర్ అంతా కూడా. అందుకనే అందరూ ఆలోచించాల్సింది. వ్యాయామం గురించి మాలా మాట్లాడుకున్నట్టయితే ఎప్పుడో మాకు 5 డే వీక్ అని, ఏదో 6వ రోజు 7వ రోజు లాస్ట్ అటెండ్ చేస్తామని ఉంది, బాగానే ఉంది. కానీ ఆ రోజు ఏదో పని ఉంటుంది, మీరు వ్యాయామం చేయగలుగుతున్నారు. దానికని ఇంకో వీడియోలో చేసినప్పుడు అదే చెప్పాను నేను. ఒక 30 నిమిషాలు కానీ మీరు ఏదో పని చేస్తూ ఉన్నారు, పోనీ 40 నిమిషాలు పని చేస్తారు, ఒక 3 నిమిషాలు మీరు అటు ఇటు తిరగాలి. లేదంటే స్టాండింగ్ టేబుల్ అని వచ్చాయండి ఇప్పుడు సాఫ్ట్వేర్ వ్యవస్థలో, నిలబడి పని చేసే వ్యవహారం. మధ్యలో ఊరికే దోస్తులందరూ కలవడానికి వెళ్ళడం, ఏమైతేనేమి కదులుతూ ఉండాలి. ఇంకొక మాట చెప్పాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీ రూమ్లో ఏదో రూమ్లో ఒక డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్ దగ్గర ఉన్నదానికి దూరం ఉన్నదానికి తేడా లేదు. కొంచెం దూరం ఉంటే కనీసం మీరు లేచేస్తారు, లేకపోతే కూర్చొని లాగా విసిస్తారు. వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంకా లాస్ట్ని ఇప్పుడు ఏవైతే ఉన్న వస్తువులే ఉన్నాయి, న్యూస్ పేపర్లే ఉన్నాయి, బాగాలేదు, రూమ్ ఈరోజు క్లీన్ చేయాలని మీకు మనసు వచ్చింది, బాగుంది, అవన్నీ ఒకేసారి తీసుకెళ్ళిపోయి ఇలా పట్టుకొని తీసుకెళ్ళిపోతే ఒకసారి 4 సార్లు అంచనాలు పద్ధతిలో వేస్తే ఎలా ఉంటుంది? అవును. అంటే ఏదన్నా కానీ కంటిన్యూస్గా కదులుతూ శరీరాన్ని కదలకు ఉండేటట్టయితే ఈ ఇబ్బందులు రాకుండా ఆస్కారం.